హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు చూసారు కదా, నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఏదైనా కావచ్చు నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ కూడా చాలా మంచిది, మనకి హెల్త్కి మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. చూసారు కదా, చాలా బాగుంటుంది. నేను దీన్ని బేసన్తో చేశాను, అదే అండి శనగపిండి, అలాగే పన్నీర్ యూస్ చేసి చేశాను. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది అయితే స్టఫ్డ్ చీలా అని చెప్పొచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేశాను. పెరుగు యూస్ చేశాను, శనగపిండి యూస్ చేశాను. చాలా మంచిది. ప్రోటీన్ అలాగే కాల్షియం సేమ్ టైం వచ్చేటట్టు నేను ఇలా ప్లాన్ చేసి ఇది ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దానికోసం ఎలా చేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, చాలా చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేనైతే 1 కప్ సుజీ తీసుకుంటున్నాను. అదే అండి బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ బేసన్ కూడా తీసుకుంటున్నాను. చూసారు కదా, శనగపిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సుజీ కంటే ఇది 2 టైమ్స్ ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్టు నేను తీసుకుంటున్నాను. బేసన్ని చాలా మంచిదండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. శనగపిండిలో చాలా మంచిది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, మన బాడీకి ప్రోటీన్ అందాలన్నా కూడా చాలా మంచిది శనగపిండి. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకుంటున్నాను శనగపిండిని. చూసారు కదా, 2 కప్స్ తీసుకుంటున్నాను. నేను సుజీ మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని అయితే పెరుగుతో కలిపేసుకుంటున్నాను, వాటర్ కాకుండా. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవచ్చు, కానీ పెరుగుతో కలుపుకుంటే కనుక మనకు కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, కాల్షియం కూడా ఉంటుంది కదా పెరుగులో. అందుకని నేను ఇక్కడ పెరుగు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా నేను వేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి ఎంత అవసరం అవుతుంది అనుకుంటే అంత వేసుకుందాం. కాకపోతే మనం పెరుగు యూస్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది అంత ఎక్కువగా పట్టదు. ఉప్పు కొంచెం ఎక్కువైతే కనుక టేస్ట్ అనేది పోతుంది. పెరుగు యూస్ చేస్తున్నాం కాబట్టి పెరుగులో కొంచెం పులుపు ఉంటుంది కదా, కాబట్టి మనకి ఎంత అవసరం అవుతుందో అంత చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కూడా వేసేసాను కదా. అలాగే ఇందులో కారం కూడా తీసుకుంటున్నాను. మనకి రుచికి సరిపడా కారం కూడా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుందాం. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్స్ట్రా స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. స్పైసీగా ఉండాలి అంటే కొంతమందికి స్పైసీగా ఉండటం నచ్చుతుంది కాబట్టి అలా కావాలనుకునే వాళ్ళు స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా తీసుకున్నాను. చూసారు కదా, గరం మసాలా తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి కావాలంటే పెరుగు ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా 1 కప్ ఎక్స్ట్రా పెరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంకా సరిపోదు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మనకి పెరుగుతోనే కాకుండా వాటర్తో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. పెరుగు అవసరం లేదు అనుకునే వాళ్ళు, పెరుగు నచ్చదు అనుకునే వాళ్ళు నార్మల్ వాటర్తో కూడా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మంచిగా లంప్స్ లేకుండా మంచిగా కన్సిస్టెన్సీ అంటే దోశలు లాగా మరీ పలుచగా కాకుండా చీలా వేసుకునే విధంగా మంచిగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టోటల్గా కదా మంచిగా మిక్స్ అయిపోయింది. టోటల్గా ఇలా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోదు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా తీసుకున్నాను. జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, అందుకని జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తుంది, అందుకని ఇక్కడ కొంచెం నేను వాటర్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ సుజీ వేసాం కాబట్టి అది నానిన తర్వాత, సోక్ అయిన తర్వాత మనకి కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ అనేది టైట్గా అయిపోతుంది. అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం మంచిగా కలిపేసుకుంటున్నాను నేను. చూసారు కదా, మంచిగా ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకుంటే కనుక మనం వేసుకున్న సుజీ అంతా కూడా మంచిగా సోక్ అయిపోయి మనకి పెరుగు అంతా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకుందాం. ఈలోగా దీనికోసం స్టఫింగ్ ఎలా చేయాలో చెప్తాను. చూసారు కదా, నేను ఇక్కడైతే క్యాప్సికమ్, ఆనియన్, అలాగే పన్నీర్, కొత్తిమీరని తీసుకున్నాను. పన్నీర్ చూసారు కదా, చిన్న క్యూబ్ తీసుకున్నాను. వీటన్నింటినీ మంచిగా కట్ చేసేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే
అన్నీ నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి పెట్టేసుకొని మనం స్టఫ్ రెడీ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇవి కొంచెం మనం పోపు పెట్టేసుకొని పన్నీర్ని అప్పుడు పీసెస్గా కట్ చేసి వేసేసుకోవటమే. చూసారు కదా, ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పాన్లో. ఆయిల్ ఇక్కడ హీట్ ఎక్కాక నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేద్దాం. ఇందులో మీకు ఇంకా పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ పాసిబిలిటీ బట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ని కొంచెం కలిపేసుకుందాం. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఆనియన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. అంటే ఇక్కడ వెజిటేబుల్స్ నేనైతే ఎక్కువ ఏం యూస్ చేయలేదు. నేను ఇక్కడైతే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను కదా. ఆనియన్ అయితే కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు, అంత టైం పట్టదు. అయినా క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా ఉడికితే బాగోదు. చూసారు కదా, మొత్తం టోటల్గా ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అనేవి కొంచెం మనకి సాఫ్ట్నెస్ వస్తాయి, మగ్గుతాయి. ఇక్కడ దీనికి ఎక్కువగా వేసుకున్నా కూడా బాగోదు, ఎందుకంటే మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా. అందులో కూడా మనం అన్నీ వేసేసాం, ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి ఎక్కువగా వేసుకుంటే బాగోదు. ఇదైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుంటే కాసేపు ఉడికిపోతుంది. ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మన దగ్గర పన్నీర్ ఉంది కదా, పన్నీర్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసి ఇందులో వేసేసుకోవటమే, అంతే అండి. వెరీ సింపుల్, తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా మనకి స్టఫ్ అనేది ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అనేది కొంచెం మెత్తబడుతుంది. అయితే నేను పన్నీర్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ని వేసేస్తున్నాను. పన్నీర్ వేసుకున్న తర్వాత కాసేపు మొత్తం మంచిగా ఇలా కలిపేసుకొని మనం కాసేపు మూత పెట్టుకుందాం. ఎందుకంటే పన్నీర్కి మనం ఇందులో ఉప్పు కారం ఉన్నాయి కదా, పన్నీర్ కూడా ఆ స్పైసెస్ అనేవి మంచిగా పట్టాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ చేసేసి లిడ్ తీసేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా కొత్తిమీరని కూడా ఇందులో వేసేస్తున్నాను. దీనికి కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కొత్తిమీర తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ అన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదైనా మనం తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అందుకని నేను ఏ ఫుడ్నైనా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్, ఎందుకంటే మంచి ప్రోటీన్ రిచ్ అనమాట ఈ రెసిపీ. ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఇలా తురిమేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పన్నీర్కి గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం పెద్దగా ఉన్న వెల్లుల్లిని ఒలిచి పెట్టుకున్నాను. వాటిని కొంచెం ఇలా తురిమేసుకుంటున్నాను. ఇందులోనే లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. అందుకని నేను ఇలా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టోటల్గా మంచిగా కలిపేసుకుందాం. ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేస్తాయి. మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు అంటే వెల్లుల్లి తురిమేసుకున్నాం కదా, ఇంకో 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుంటే మన స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే. మూత తీసి చూసుకుంటే మొత్తం మంచిగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్ని నేను హీట్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. హీట్ ఎక్కేలోగా ఇప్పుడు మనం ఆల్రెడీ పిండిని కలిపేసుకున్నాం కదా, చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మంచిగా వచ్చింది. ఎందుకంటే మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఉండాలి. ఇప్పుడు పాన్ హీట్ ఎక్కింది. నేనైతే ఆయిల్ ఏమి యూస్ చేయట్లేదు, ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను.
చిల్లలాగా వేసేసుకోవటమే. చాలా బాగుంటుంది టేస్ట్. మనం పెరుగు వేసాం కదా, మంచి కమ్మదనం కూడా ఇస్తుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మంచి ప్రోటీన్ ఉంటుంది. వెజిటబుల్స్ వల్ల మనకి మంచి ఫైబర్ వస్తుంది, కాల్షియం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పన్నీర్ యూస్ చేస్తున్నాం, పెరుగు యూస్ చేస్తున్నాం. చాలా మంచిదండి మనకి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకొని రెండో వైపు తిప్పేసుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పేసుకోవటమే. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, అంటే డ్రైనెస్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ కొంచెం డ్రైనెస్ వచ్చింది కదా మనకి. మన చిలా అయితే ఒకవైపు కాలినట్టు అనిపిస్తుంది. నేను తీసి చూపిస్తాను మీకు. మంచిగా వచ్చేస్తుంది మనకి. ఒకవైపు అయితే మంచిగా కాలింది. రెండో వైపు ఫ్లిప్ చేసేసుకుందాం. శనగపిండి కాబట్టి మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదా, ఎక్కువ టైం పట్టదు కలర్ రావడానికి కూడా. ఇలా ప్రెస్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా సైడ్కి పెట్టుకున్న స్టఫ్ని దీనిపైన వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవటమే. అంతే, వెరీ సింపుల్, వెరీ ఈజీ, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఓన్గా ట్రై చేశాను ఈ రెసిపీ ఎలా ఉంటుందో అని చెప్పి. ఒకసారి ట్రై చేద్దాం, అలాగే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. చూసారు కదా, ఇది ఒకవైపు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఇంకో వైపు ఖాళీ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవటమే. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవటమే. అంతే, చాలా బాగుంటుంది. మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో మనకి క్రంచీగా ఆనియన్ అలాగే క్యాప్సికమ్ వస్తుంది, సాఫ్ట్గా పన్నీర్ వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. అంతే అండి, చాలా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. మనకి ఎక్కువగా కూడా తినాలి అనిపించదు, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ప్రోటీన్ మనకి కరెక్ట్గా అందితే కనుక ఆకలి ఎక్కువ టైం వరకు అనిపించదు, స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసేసుకొని చూపిస్తాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవటమే. అంతే అండి, వేసుకొని స్టఫ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవటమే. మనం వేడివేడిగా తీసుకొని తినటమే. అంతే, వెరీ సింపుల్, ఈజీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, మన ఒక చీలా అయితే, స్టఫ్డ్ చీలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా మిడిల్లో కట్ చేసి తీసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది గ్రీన్ చట్నీతో కానీ లేదంటే హోమ్ మేడ్ టమాటో కెచప్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మధ్యలో మన స్టఫ్ ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ.